మున్సిపల్ అధికారులు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్లలో 16 మంది కమిషనర్లు మారడం, 8 మంది జైలు పాలు కావడం తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో జరిగిన సందర్భం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పాలనాధికారుల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. జగిత్యాలలో నిర్మాణాలు అనుమతులకు భిన్నంగా చేపట్టడం, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీ గత 5 సంవత్సరాలు పాలక మండలి ఏదైతుందో పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిబంధనలకు నీళ్లొదిలి అవినీతికి అవకతవకలకు ఏ విధంగా నిలయమైందో ప్రత్యక్షంగా మనం గమనించామని చెప్పండి. 5 సంవత్సరాల కాలంలో 16 మంది మున్సిపల్ కమిషనర్స్ మారటం అంటే బహుశా తెలంగాణ రాష్ట్రమే కాదు, బహుశా భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా 5 సంవత్సరాల కాలంలో ఇంతమంది కమిషనర్స్ మారే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను భావించాను. ప్రాబబ్లీ అంతర్జాతీయంగా కూడా ఇంతమంది మారుతారని నేను అనుకోని, జాతీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఏదైనా స్థానిక సంస్థల్లో ఒక టర్మ్లో 5 సంవత్సరాల కాలంలో 16 మంది పాలనా అధికారులు మారే పరిస్థితి ఏర్పడుతుందని నేనైతే మరి బహుశా ఊహించుకుని ఉండమని చెప్పి అంటున్నాను. 8 మంది జైలు పాలు కావటము, విజిలెన్స్, ఏసీబీ రైట్స్ ఇవన్నీ మన కండగట్టినట్టు కనబడుతుండగా సరే ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఏదైతుందో పాలనా అధికారులలో కొంత మార్పు వస్తుంది చెప్పిన ఎవరైనా ఊహిస్తాం. దురదృష్టం ఏంటంటే పాలనా అధికారుల్లో కూడా మార్పు కనబడకపోవడం దురదృష్టం అని చెప్పి అంటున్నాను. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో పరిస్థితి మారింది, కొంత బాధ్యతతో పనిచేయాలి అనే ఒక భావన అధికారంలో ఏదైతుందో అది కనబడాలి. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారినాక కూడా అధికారంలో ఏదైతుందో ఇంకా కూడా గత పాలకులు అనే భావన కలిగి ఉండడం ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ అని చెప్పి అంటున్నాను. నేను ఒక అంశం కాదు 10 అంశాలని చెప్పంటున్నాను. ఇప్పుడు 50 రోడ్డుకు సంబంధించి ఏదైతున్నదో సరే 100 ఫీట్ల రోడ్డు విస్తరణ ఒక అంశం, సరే 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు సంబంధించి ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి అదొక అంశం. అది దానికి పాలకులం బాధ్యత వహించాలి. కానీ ఏదైతుందో నిర్మాణాలలో అవకతవకలకు అనుమతుల్లో భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం, నిర్మాణాలు ఏదైతుందో అనుమతుల్లో భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం, వాళ్ళు ఏ మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని ఏదైతున్నదో నిర్మాణాలు కొనసాగుతున్నవో చట్టపరమైన చర్యకు ఉపక్రమించడానికి మీకు భేషజాలు ఎందుకు అని చెప్పంటాను. నేను స్వయంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదించింది. అది 60 రాసో బాటెట్ యువర్ నోటీస్. జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతుందో త్రూ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతుందో 29th నవంబర్, అది ఆల్మోస్ట్ 1.5 మంత్. 50 రోడ్డు ఇప్పుడు ప్రధానంగా 50 రోడ్డు ఏదైతుందో ట్రాఫిక్ కంజెషన్ పెరిగిపోవడంతో ఏ విధంగా వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ 50 రోడ్ ఏదైతుందో
ఒక మార్గదర్శకంగా ఉండాలని ఒక భావనతో ఎవరమే ఏదైతుందో ఎవ్రీబడి కాన్సన్ట్రేటింగ్ అని యావర్ రోడ్. వందల రోడ్డు విస్తరణ అనేది ఒక అంశం. అది దాని నిబంధనలు, సరే పాలకులు, మరి పీడిఆరా నిధులా అదేంటనేది ఒక అంశం. కానీ ఏదైతుందో అనుమతులను భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి ఒక నిర్మాణాలు తొలగించే బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంటుంది. కలెక్టర్ గారు కూడా ఉత్తర్వులు జారీ చేసిండు. ఏ మున్సిపల్ ఆస్తులు ఆక్రమించుకున్నారని చెప్పినటువంటి ఒక ఆరోపణతో ఏదైతుందో ఫిర్యాదులు రావటము, దాంతో ఏదైతుందో ఇవాళ న్యాయస్థానాలు కూడా ఏదైతుందో అటువంటి ఒక ఆక్రమణను తొలగించడానికి మున్సిపాలిటీ అధికారాలను సూచించింది. మున్సిపాలిటీ సూచించింది. రోడ్డు ఎంత కడితే ముందే నీకు పైకి ఓవర్ఫ్లో వాటర్ వస్తుంది. అందరికి కన్సెప్ట్ అండ్ బ్రిడ్జ్ డ్రైన్ వేసి బ్రిడ్జ్ కడతారు కానీ నిలబడి అది ఈ ప్రభుత్వం మారినంటే కూడా మున్సిపాలిటీలో చలనం లేకుండా ఇవ్వడం చేయాలి అంటున్నాను. ప్రభుత్వం మారినంటే కూడా మున్సిపాలిటీలో చలనం లేకుండా ఇవ్వడం చేయాలి. కమిషనర్ గారి బాధ్యత, టౌన్ ప్లానింగ్ బాధ్యతనా, ఇంజనీరింగ్ అధికారులు ఏదైతుందో ఏ రోడ్డు ఏ నిర్మాణం ప్రతిపాదించాలి కూడా వాళ్ళకు ఆలోచన లేకుండా ఇట్లనే ఏదైతుందో యావర్ రోడ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్. ప్రతి ఒక్కరు అదే పొద్దున్న అయితే అదే చర్చిస్తాం. యావర్ రోడ్డు అలా ముందేగా ఆ అనుమతులు భిన్నంగా చేపట్టిన నిర్మాణం తొలగించండి. నిక్షేత్ర పని అంటున్నది అది తీసిపారైతే 100 ఫీట్ ఆటోమేటిక్ అయితే ఇప్పుడు తర్వాత మన పైసలకి మనం చేద్దాం. 60 ఫీట్ల పాసింగ్ డే క్లియర్ అవుతుంది. యావర్ రోడ్ ఏదైతుందో అట్లీస్ట్ 60 ఫీట్ల పాసింగ్ డే, ఇటు 30 ఫీట్లు అటు 30 ఫీట్ల 30 ఫీట్లు రావాలా వాళ్ళు పార్కింగ్ పెట్టుకోవాలి. 30 ఫీట్ ఆవుల పార్కింగ్ పెట్టుకోవాలి. ఎనీ కమర్షియల్ యాక్టివిటీ, ఎనీ పార్కింగ్, వెరీ రెసిడెన్షియల్, కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, you're not, the setback portion is your portion, you can use it as you like. Setback portion, ఆ setback portion ఏదైతుందో నువ్వు పార్కింగ్ చేయించుకో. రోడ్డు పార్క్ చేస్తే ఇవ్వడం చేయాలి. దానికి మున్సిపల్ గారు ఏం నిజమవుతుంది ఏం చెప్తుందా? 16 మంది కమిషనర్లు మారినాక 17వ కమిషనర్ కూడా ఆలోచిస్తూ ఉండాలి. 16 మంది కమిషనర్లు మారిన తర్వాత 17వ కమిషనర్ కొంచెం బాధ్యతలు ఉండాలి. అరే 16 మంది మారింది, 17వ కమిషనర్ను మరి 4 గదే లెక్క ఎట్లా? 4 గదే లెక్క ఎట్లా? ఆయన స్టాక్ట్ ఇవాళ ఏదైతే నిర్మాణాత్మకంగా నిబంధనలకు అనుగుణంగా నేను ఎదురాలి అదొక బాధ్యత అయితే కమిషనర్ గారికి ఉండాలి కదా. నీకు ఏదైతుందో నీకు కలెక్టర్ గారి ఉత్తర్వులు వస్తాయి, కలెక్టర్ గారికి నీకు ఉత్తర్వులు వస్తాయి, చర్యలు చేపట్టమని చెప్పాను. నీకు చర్యలు చేపట్టు. దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నేనేమంటున్నా యావర్ రోడ్డు కానీ ఎన్ఎల్ గార్డెన్ టు కుట్రరాజేశ్వర రోడ్డు కానీ రెండే చెప్తుందో ఇవాళ మొత్తం జగిత్యాల పట్టణానికి ఈ ముక్కు చెవులు లాంటి అంటున్నారు. జగిత్యాల పట్టణం ముక్కు చెవుల్లాగా చెప్పంటున్నాను. మీరు అనుమతుల్లో భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలు అవి 20 ఏళ్ళ కానీ తీసిపారైంది. తీయలేకుంటే అధికారుల బాధ్యత. దయచేసి నేను గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో పట్టుకోవడానికి యావర్ రోడ్ అండ్ ఎల్ఎల్ గార్డెన్ టు కుట్రరాజేశ్వర స్వామి రోడ్ నూతనంగా చేపట్టబడ్డ నిర్మాణాలు ఏ ఉన్నప్పటికీ అనుమతుల్లో భిన్నంగా నిర్మాణం చేపట్టబడ్డట్టయితే వాడు తొలగించడమే కాదు
అది ఎవరి హయాంలో నిర్మాణాలు చేపట్టబడ్డే వాళ్ళు చర్యలు తీసుకోండి. ఎవరి హయాంలో నిర్మాణాలు చేపట్టబడ్డే చర్యలు తీసుకోండి అని చెప్పండి. అట్లయితే కానీ మున్సిపాలిటీ శుద్రాయించారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవ్వాలన్నా మనం జాగ్రత్తగా ముందు పోదామంటూ నేను 5 ఏళ్ళు పాలక మండలి చూసినామా, 5 ఏళ్ళు పాలక మండలి చూసినాం. జెండా మార్చడమే సరిపోదు, జెండా మార్చడమే సరిపోదు, పాలకుల ఆలోచన విధానం మారాలి, పాలకుల ఆలోచన విధానం మారాలంటున్నాను. అధికార యంత్రాంగం కూడా ఆ విధంగా వీళ్ళ పాలన అనేది ఏది ఇచ్చిందో వాళ్ళు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా నడిచిందో కానీ ఇవాళ ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడ్డ తదుపరి రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని చెప్పి భావిస్తున్నారా? ఈ నిబంధనలకు అనుగుణంగా పాలన అధికార యంత్రాంగం చేపట్టాలి. నిబంధనలకు భిన్నంగా ఎవరు చేసినా కానీ మీరు చర్యలు తీసుకోవాలని చెప్పండి. థ్యాంక్ యూ.